తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఇదే ఆఖరి యాత్ర అంటూ ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ఎంపీలు, మంత్రులు అక్కడి పరిణామాలతో కంగుతిన్నారు. తెలంగాణ సంగతేమో కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. కొందరు ద్రోహుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మధు యాష్కి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ కోసం అనేకసార్లు డెడ్లైన్ విధించిన కాంగ్రెస్ నేతలు తమ హైకమాండ్ కు మరోసారి డెడ్లైన్ విధించారు. రాజీనామాలతో సహా ఆమరణ దీక్షలకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు. పార్లమెంటును స్తంభింపచేస్తామని చెబుతున్నారు. ఇదే ఆఖరి యాత్ర అంటూ ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు ముందుగా హోంమంత్రి చిదంబరాన్ని కలుసుకున్నారు. తన చేతిలో ఏమీ లేదు, హైకమాండ్ పై ఒత్తిడి పెట్టండంటూ సమావేశం ముగించేసిన చిదంబరం వైఖరితో నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత కలిసిన సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ నేతలను సముదాయించారు. సోనియా వచ్చాక మాట్లాడదామని సర్ది చెప్పారు. సొంతూళ్లలో తాము పడుతున్న పాటలన్నీ ప్రణబ్ ఎదుట ఏకరువు పెట్టారు. అయినా ప్రణబ్ మాత్రం చేసేదేముంది, అమ్మ వచ్చాక చూద్దామని చెప్పి పంపేశారు. రక్షణ మంత్రి ఏకే యాంటోనీని కలుసుకున్నాక వారి పరిస్థితి మరీ అయోమయంగా మారిపోయింది. తమకు హామీ లభించిందని కొందరు నేతలు చెబుతుండగా నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి మాత్రం కొండ బద్దలుగొట్టారు. ఎవరిని కలిసినా సోనియా వచ్చాక వివరిస్తాం, నివేదిస్తామని చెబుతున్నారే గాని ఎవరూ ఎటువంటి హామీని ఇవ్వలేదని చెప్పారు. ఎలాంటి హామీ గాని, ఎలాంటి ఒక పటిష్టమైన ప్రక్రియ గాని కోర్ కమిటీ మెంబర్లను కలిసినప్పుడు గాని, ప్రధానమంత్రిని కలిసినప్పుడు గాని ఇప్పటి వరకు రాలేదు. అందరూ కూడా ఒకటే మాట చెప్పింది, పార్టీ అధినాయకురాలు గారు సోనియా గాంధీ గారికి వివరిస్తాం, నివేదిస్తాం, సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయం పైననే ఒక ప్రకటన వెలువడుతుంది అన్నారు. పశ్చిమ బెంగాల్లో గోర్ఖాల్యాండ్ సమస్య కూడా దశాబ్దాలుగా రగులుతోంది. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కొంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ వచ్చి రాగానే గోర్ఖాల్యాండ్ అంశంపై ఉద్యమ నేతలతో చర్చలు జరిపారు. రాజ్యాంగబద్ద అధికారాలతో కూడిన స్వయంపాలిత మండలి ఏర్పాటుకు మమత ప్రతిపాదించారు. దీనికి వెంటనే సానుకూల ప్రతిస్పందన రాకపోయినా మొత్తం మీద ఉద్యమ వేడి చల్లారింది. గోర్ఖాల్యాండ్ విషయంలో మమత అనుసరించిన ఫార్ములాని తెలంగాణలో కూడా అనుసరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలంగాణ నేతల దృష్టికొచ్చినట్లు సమాచారం. తమలోని కొందరు ద్రోహుల వల్లే తెలంగాణ అంశం పరిష్కారం కాకుండా పోతుందని మధు యాష్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఒక మాట, ఢిల్లీ నేతల వద్ద మరో మాట చెబుతున్నారని, అటువంటి ద్రోహుల మాటలతో తెలంగాణ ఉద్యమ వేడిని హైకమాండ్ గ్రహించడం లేదని మధు యాష్కి అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం మొత్తం తెలంగాణ కోరుకోవట్లేదని కొందరు ద్రోహ మా తెలంగాణ ప్రాంత మంత్రులు గాని, కొందరు నాయకులు ముందు మాతో ఒకటి చెప్పడం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు ఏమైనా చేయండి, ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పే కొందరు ద్రోహులు ఉన్నారు. వాళ్ళ పేర్లు అందరికి తెలుసులే గానీ అటువంటి వాళ్ళు చెప్పడంతో ఇక్కడ కేంద్రంలో సంకేతం ఏముండే అంటే ఎంపీలే ఉన్నట్టున్నారు కొందరు, లేక ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు, మంత్రులు అందరూ లేరని ఒక సంకేతం ఉండే. మొత్తం మీద ఢిల్లీ అనుభవంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. తమలోని ద్రోహులెవరో తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే ఆఖరి యాత్ర అని మాత్రం కోర్ కమిటీ సభ్యులకు గట్టిగా చెప్పారు. ఇక అంతా సోనియమ్మ దయేనంటూ దీనంగా మాట్లాడుతున్నారు. కొందరు తెలంగాణ నేతలతో హైకమాండ్ ఆడిస్తున్న ఆటల్ని ఇప్పటి వరకు పసిగట్టలేక, తెలిసినా ఏమీ చేయలేక, హైకమాండ్ని ఎదిరించలేక అల్లాడిపోతున్నారు. కుడితిలో పడ్డ ఎలకల్లా గిలగిల్లాడిపోతున్నారు. అధిష్టానం వద్ద జరిగిన అవమానంతో తెలంగాణపై ఎటువంటి హామీ లేకుండా హైదరాబాద్కి ఎలా రావాలా అంటూ దిక్కులు చూస్తున్నారు. ఇంతకీ కేంద్రం తెలంగాణ ఇస్తుందా, లేక గోర్ఖాల్యాండ్ లో మమత అనుసరిస్తున్న ఫార్ములా ప్రకారం శ్రీకృష్ణ సూచించిన 6వ సూచన ప్రకారం ప్రత్యేక అధికారాలతో స్వయంపాలిత మండలి ఏర్పాటు చేస్తుందా? ఇక ఏ నిర్ణయం తీసుకున్నా అమ్మ దయ ప్రకారం జరగాల్సిందే. శ్రీకృష్ణ కమిటీ, కాంగ్రెస్ కోర్ కమిటీ, చిదంబరం ప్రకటన, ప్రధాని, కేంద్ర మంత్రి మండలి వగైరా అన్నీ అమ్మ ముందు బలాదూరే. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.